ఫీజులు పూల్ వసతులు నిల్, లక్షల్లో ఫీజులు, అద్దె ఇళ్లలో ఇరుకు గదులే తరగతి గదులు, ప్లే గ్రౌండ్ భద్రత, మౌలిక వసతులు లేక విద్యార్థుల అవస్థలు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్మిషన్ల పేరుతో కాసుల వేట, పశువుల కొట్టాల పిల్లల కుక్కి బోధన పేరుతో వ్యాపారం, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులపై అనుమానాలు, తల్లిదండ్రుల ఆవేదన, జిల్లా కలెక్టర్ తక్షణ జోక్యానికి డిమాండ్, జయ అక్రమ బ్రాంచీలపై విచారణ, సీజ్ చర్యలు చేపట్టాలని ప్రజలకు విజ్ఞప్తి. ఎదుడు దీని కథ ఎట్లుందో ఈ స్కూల్ది. ఈ జయ స్కూల్కి సంబంధించిన దాంట్లో క్లియర్గా, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మనం అంతా చూస్తూనే ఉన్నాం, ఏదో కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది, గవర్నమెంట్ బడిపంతులు మంచి అధికారులు, విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు అంతా కలిసి మంచిగా పార్ట్నర్లుగా ఉండి నడుపుతా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ స్కూల్ పెడుతున్నారు. కొంతమంది అయితే మరి కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి దాన్ని సూర్యాపేటకు పట్టుకొచ్చి అంటారు. సరే, దాన్ని ఎంకరేజ్ చేద్దాం. ఎట్లా మనం ఏ రకంగా చేస్తా ఉన్నావు? పందుల కొట్టాల లెక్క, పశువుల కొట్టాల లెక్క తీసుకొని, ఏది ఇండ్లను యానో కిరాయి తీసుకొని గింత రూముల లెక్క తయారు చేసి, అసలు ఇళ్లలో స్కూల్ పెట్టమని ఓడి నీ చెప్పినాడు. ఇక లిమిట్ లేదు, ఎన్ని అడ్మిషన్లు వచ్చినా తీసుకోవడం. అసలు అంత విద్య మీద ఈయనకు మంచిగా ఉంటే మరి అదే ప్రభుత్వ బడులలో కూడా మరి అదే ఇంకో 1 hour ఎక్స్ట్రా క్లాసులు పెట్టి ప్రభుత్వ క్లాసులలో చెప్పొచ్చు కదా. నీకు ఇచ్చేది గవర్నమెంట్ జీతం అంటే నీకు గవర్నమెంట్ జీతం పెద్ద లెక్క కాదుగా. ఇప్పుడు మొత్తం లక్షల ఫీజులు ఉన్నాయి, ఎక్కువ అడ్మిషన్. అంటే ఇక సూర్యాపేటలో ఇక వేరే విద్యా వ్యవస్థలు ఏం లేవు, ఎవడు చదువు చెప్తలేడు, ఈయన ఒక్కడే చెప్తుండు. కాదు, అసలు ఈ కార్పొరేట్ దోపిడీ ఏంటంటే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ స్కూళ్ళు వచ్చినాయి అంటారు. అయితే ఇప్పుడు నేను నెహ్రూ నగర్కి సంబంధించిన దాంట్లో దగ్గర ఒక 6-7 ఇండ్లన్నీ అక్కడ ఇండ్లకు సంబంధించిన దాంట్లో మొత్తం కిరాయిలకు తీసుకొని ఇండ్లలో నడుపుతుంది. ఆ ఇండ్ల మించి పడితే పరిస్థితి ఏంటంటే ఇదన్నా కొంచెం ఇట్లుంది. ఇంకా వేరే స్కూల్ చూడాలి, ఇంకా అంటే వేరే ఇండ్లలో పెట్టినాయి చిన్న రూమ్లలో పైన. ఇప్పుడు ఇది ఒక ఇండిపెండెంట్ 3 bedroom, 2 bedroom లేకపోతే చిన్నపాటి అపార్ట్మెంట్ లాంటి ఇల్లు. ఇక మనకు అడ్మిషన్లు వస్తున్నాయి కానీ బీభత్సంగా ఎన్ని వచ్చినా లక్షల రూపాయల ఫీజులు, మాట్లాడితే లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఈ డిఏఓ గారిని ఎప్పుడు ఆఫీస్ పోయి అడిగినా నేను ఇన్స్పెక్షన్లు ఉన్నా, ప్రభుత్వ జాబ్ అంటే మీరు చేస్తున్నంత ఈజీగా ఉండదని మాట్లాడే డిఈఓ గారు ఇది ఇన్స్పెక్షన్ చేయలేదా అండి? ఒక ఇంట్లో నివాసం ఉండాల్సిన ఇంట్లో తరగతి గదులు పెడితే ఇప్పుడు ఒక పిల్లగాడు 60 మంది 40 మంది ఒక క్లాస్ రూమ్లో ఉంటే 40 రకాల మానసిక పరిస్థితులు ఉంటారు. ఒకరికి హోంవర్క్ చేయలేకనో, ఎగ్జామ్లకు భయపడో, ఏదో ఒక రకమైన టెన్షన్తో స్టూడెంట్ ఉంటాడు. ఎమోషనల్ గా ఏమైనా ఆలోచించి ఇది ఎంత ఉందండి, ఇది ఇక్కడ ఏం సేఫ్టీ ఉందండి అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే డిఓ గానీ ఇంకొక ఆయన అధికారి ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు చూపెట్టినావుగా, అవును, ఇక్కడ చూపించగానే జర్నలిస్ట్ సందీప్ అనేట ఆయన ఇది చూపెట్టిండు. ఆ ఇంటికాడ 10 మంది టీచర్లు ఉంటారు ముందట, సేఫ్ గా వాళ్ళని మంచి పట్టుకుంటారు. ఇట్లాంటి ఇల్లులు దగ్గర 6-7 ఇల్లులు అక్కడ కిరాయికి తీసుకొని ఇళ్ళలో నడుపుతా ఉన్నాడు. ఈ ఇంట్లో ఉన్నాడు, ఇంకో ఇంట్లో పోయి ఇంకో రకంగా ఉంటే అసలు ఇల్లు అంటే ఏందండి? చిన్నపిల్లలు అంతా ఉంటారు, అవును, ఉండేది గింత లేదు. జరగరాని సంఘటన జరిగితే పరిస్థితి ఏంటి అంటే కళ్ళ కనబడుతుంది. ఇది బాల్కనీ ఉండాలి, ఇది ఇల్లు ఉండే బాల్కనీ. పిల్లలు ఈనంగా బయటకు ఉరుకొస్తే పరిస్థితి, ఎవరన్నా వాళ్ళు తగులుకొని కింద పడితే పరిస్థితి. ఇది ఈ పరంగా. ఇంకో పరంగా ఆలోచిస్తే మైనర్ బాలికలకు రక్షణ ఎట్లుంటదండి? ఇది ఈ బళ్ళల్లో ఇప్పుడు 6-7 ఇండ్లలో ఉన్నది. పిల్లల పరిస్థితి ఏందండి? ఇప్పుడు ఓపెన్ గా అడుగుతా ఉన్నాం. డిఓ గారు, జిల్లా కలెక్టర్ గారు అయినా సరే, మీరు ఒకసారి ఎందుకంటా ఉన్నాం అంటే, మీరు ప్రజలకు విద్యార్థులకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ పిల్లలకు జరగరాని సంఘటన ఏమైనా జరిగితే పరిస్థితి 6-7 ఇండ్లలో నువ్వు పిల్లల్ని తోలి చదువు చెప్తా ఉన్నావు. ఏ ఇంట్లో ఏ పిల్లగాడు ఉండనేది ఎవరికి ఏర్కుంటుందండి? ఇక ఈ గేట్ కో ర్యాంకు, ఈ గేట్ కో ర్యాంక్ తగిలిచ్చి ఇక ఈ ర్యాంకులు చూపెట్టి పిల్లల తల్లిదండ్రులు కాడ ఎవరిని ముట్టుకున్నా 50,000, 80,000, ₹1,00,000 ఫీజులు చెప్పి కొట్టాలు లెక్కున్నాయి. మనం చూసినాం నిన్న వీడియోలో తరగతి గదులు సన్నగా. ఇగో ఇది తరగతి గది, ₹1,00,000 తీసుకున్నాయి ఫీజు తీసుకున్న తరగతి గదులు ఇయ్యా అండి? ఇట్లుంటాయి తరగతి గదులు. పైన రూమ్లకు మధ్యలో గోడలు మొత్తం ఇల్లులు పైన ఖాళీగా వదిలిపెడతారు కదా స్లాబ్ వేసి, వాటి మధ్యలో అప్పటికప్పుడు టెంపరీగా ఇటుకలు పెట్టి కట్టి ఇటు సున్నం కొట్టి పడేసి గోడలకు సున్నాలు వేసి, కనీసం ప్లాస్టింగ్ లేదు, 2 పైన రెక్కలు పెట్టిన పైన కథం. ఇక వానాకాలం ఇక ఏంటంటే ఈయనకి ఇప్పుడు ఒక కొంచెం మంచి పేరు రాగానే స్కూల్లో అటు సౌకర్యాలు పెంచకుండా లక్షల రూపాయలు తల్లిదండ్రుల కాదు దండుకొని ఇక ఇరుకు గదులలో ఎక్కడికక్కడ రెడీ చేసి పెట్టేసి ₹1,00,000 ఫీజు మాట్లాడుకొని పిల్లల్ని అలా దోలితే ఎవరు జవాబుదారుతారు దానికి? ఇప్పుడు ఈ సీజన్లో అనేక రకమైన అంటువ్యాధులు వస్తాయి. పిల్లలందరినీ అలా గుక్కితివి లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటే ఎవరో పాపం పేదోళ్ళకి ఫ్రీగా చెప్తుర్రమ్మా అడ్జస్ట్ అయ్యి చదువు నేర్చుకుందాం అన్నట్టు కాదు కదా. ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 ఫీజులు తీసుకునే మీరు ఆ సౌకర్యాలు. ఇక తల్లిదండ్రులు కూడా కొంత ఆలోచించి మారాలండి. ఈ ఎంతమందికి వస్తున్నాయండి 590, 580? అవి ప్రతి స్కూళ్ళలో వస్తున్నాయి కదా, ప్రభుత్వ స్కూళ్ళలో కూడా వస్తున్నాయి కదా. కానీ ఇందులో మరి ఎంతమందికి వస్తున్నాయి? వాళ్ళ మీద మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉంది? ఉదయం 5ంటికి లేచిన పిల్లగాడు నైట్ 10, 10:30 వరకు హోంవర్క్ చేసుకుంటారని తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి.
ఇన్ని గంటలు ఒక 10వ తరగతి విద్యార్థి చదివేనా? ఎంత మానసిక ఒత్తిడి ఈ ర్యాంకుల కోసం, మా స్కూల్కి పేరు రావడం కోసం విద్యార్థుల మీద ర్యాంక్ ఒత్తిడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్లే గ్రౌండ్, ఈ స్కూళ్ళకి ప్లే గ్రౌండ్ ఏదండి? వీళ్ళకి 4 పర్మిషన్లు ఉన్నాయట, 7, 8, 9 బ్రాంచ్లు నడుపుతున్నారట. సబ్జెక్టు కరెక్షన్ మనం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి తర్వాత చెప్తాం. వీళ్ళ గ్రౌండ్ ఏంటంటే ఈ అక్రమ సొమ్ములతోటి ఎదురుగా ప్లాట్లు, ఆ ప్లాట్ అది గ్రౌండ్ అని చెప్పడం. ప్లే గ్రౌండ్ అయితే అండి ఈ మరి డిఓ గారు పొద్దున్న లేస్తే ఇన్స్పెక్షన్ ఉంటారు, ఎప్పుడు ఆఫీసు పైన ఉండరు. అదేందో ఏ జర్నలిస్ట్ పైన ఉండడు, ఏ విద్యార్థి సంఘాల పైన ఉండరు. ఏందని మాట్లాడితే ఎక్కడ సార్ అని మాట్లాడితే నేను ఇన్స్పెక్షన్లు ఉన్నా అంటాడు. మరి ఇది ఇన్స్పెక్షన్ చేయలేదా? సూర్యాపేట హెడ్ క్వార్టర్ లో ట్రైనింగ్ లో ఉన్నాడు ఏమనంటే, సూర్యాపేట హెడ్ క్వార్టర్ లో ఉన్న స్కూల్ నే మీరు ఇన్స్పెక్షన్ చేయలేదా? ఇండ్లలో మీరు స్కూల్ ఎట్లా నడిపిస్తుర్రు? పర్మిషన్ ఉందా? అట్లా ఎట్లా నడిపిస్తారని మీరు పర్మిషన్ ఇచ్చిరా? లేకపోతే అట్లా కూడా తల్లిదండ్రులకు ఇష్టమై తోలుతురా అని అంటాడు. మరి జరగరాని జరిగితే ఇప్పటికే వాళ్ళకి ఇష్టమై చదువు మంచుకుంటుందని డిఓ గారు చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన ప్రభుత్వ విద్యను గాడి తప్పించి ప్రైవేట్ విద్యకు అమ్ముడు పోయిన మాటలు మాట్లాడుతున్నారు ఆ డిఓ గారు. ఇక గిట్ల దీన్ని అడిగితే ఆల్రెడీ నాకు పర్మిషన్ తీసుకురని చెప్తారేమో డైరెక్ట్. ఇది కథ. ఇక విద్య అంటే జ్ఞానాన్ని పంచే యజ్ఞం, కానీ అదే విద్యను కొందరు యజమాన్యాలు కాసులు కురిపించే వ్యాపారంగా మార్చేస్తున్నాయనే ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు తల్లిదండ్రుల నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకొని లక్షల రూపాయలు దండుకుంటూ కనీస మౌలిక వసతులు కూడా కల్పించకుండా నిబంధనలు తుంగలు తొక్కుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి, కళ్ళకు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయా స్కూల్ వ్యవహారం విద్యా వ్యవస్థలో నెలకొన్న అక్రమాలకు అద్దం పడుతుందని పలువురు తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ స్కూల్ స్థాయి విద్య, అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, అద్భుత ఫలితాలు అంటూ భారీ ప్రచారం చేస్తూ అడ్మిషన్ల సమయంలో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న యాజమాన్యం ఒకసారి ఫీజులు చెల్లించిన తర్వాత మాత్రం అసలు రూపాన్ని బయట పెడుతుంది. అడ్మిషన్లే లక్ష్య నిబంధనలకు తాళం. ఇప్పుడు అత్యాధునిక క్లాస్ రూమ్లో డిజిటల్ బోధన ఏదండి? ఇదా అండి అత్యాధునిక క్లాస్ రూమ్? డిజిటల్ బోధన ఇది డిజిటల్ బోర్డా? ఈ అత్యాధునిక క్లాస్ రూమ్ లా డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ముందర వాటర్ పెట్టిరు, ఇంకొక బీరువా పెట్టిరు. జారిపడితే పరిస్థితి ఏంది? అత్యాధునిక క్లాస్ రూమ్, డిజిటల్ బోర్డు ఏం లేదు. అడ్మిషన్ ఆఫీస్ ఒకటి ఉంటది, మంచిగా కట్టుకున్న స్కూల్. ఇంకొకటి ఈ బోర్డు కూడా సర్కార్ బల్లనన్నా ప్లైవుడ్ తోట వాటితో మంచి బోర్డులు ఉంటాయి. అది కళ్ళకి ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఈ వైట్ బోర్డు పెట్టింది ఉత్త ప్లాంక్ ఈడ కనబడుతుంది మనకు. అది కళ్ళ మీద పడుతుంటది. కళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది? అది కూడా అద్దాలే పిల్లలందరికి. ఇప్పుడు ఈ ప్రైవేట్ వెళ్తురు ఉందా? లేదు. వెంటిలేషన్ ఉందా? లేదు, ఏది లేదు. మళ్ళా అత్యాధునికమైన క్లాస్ రూమ్లు, అద్భుతమైన బోర్డులు. డిజిటల్ బోర్డు ఏముంది? ఒక బోర్డు ₹1,00,000 పెట్టి ఒక క్లాస్ రూమ్ లో వేస్తాడు. వీళ్ళకు అడ్మిషన్ ఆఫీస్ ఒకటి ఉంటది, మంచి హంగులు రంగులతోటి. తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ కూర్చొని ఫీజు మాట్లాడేసరికి ఏసీ వేస్తారు, వాటర్ ఇస్తారు. నా కొడుకు అద్భుతంగా చదువుకుంటాడు, మా అమ్మాయి మంచిగా చదువుకుంటుంది అని తల్లిదండ్రులు మంచిగా ఆనందపడి ₹1,00,000 ఫీజులు కట్టినాక తీసుకుపోయి ఇట్లా అద్దె కిరాయిలు తీసుకొని అలా తోలుతారు. డిఓ గారు కూడా ప్రైవేట్ విద్య గురించి అంత పొగుడుతుండు కదా. ఇప్పుడు ఈ క్లాస్ రూమ్లు చూపెట్టి మన ప్రభుత్వ పాఠశాలలో పోయి మన బల్లలు ఎంత మంచిగా రూమ్లు ఉన్నాయి, ఎంత క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఫ్యాకల్టీ వాతావరణం ఎట్లుంటది, చెట్లు ఎట్లుంటాయి ప్రభుత్వ పాఠశాల ఎక్స్ప్లెయిన్ చేసి అడ్మిషన్ చేస్తారా? ఎందుకు రా? చిత్తశుద్ధి లేదు కదా వాళ్ళకి. కాడ పంతులు బొచ్చడి మంది ఉంటే 0 అడ్మిషన్స్ అంటే వాళ్ళని సస్పెండ్ చేసి దానికి బాధ్యత వహించాల్సిన డిఓ గారు కదా. వీళ్ళు డిఓ చేపియొద్దు వాళ్ళతో పని. వాళ్ళంతా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే మీరు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉండాలి వాళ్ళకు? ఒక్క అడ్మిషన్ లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే అది అందులో మీ తప్పు కూడా ఉంటుంది కదా. అరే ఒక వ్యక్తి మీద గిన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. విద్యా వ్యవస్థను అటు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏమో రోజు రోజుకు పైకి తీసుకుపోదామని చూస్తుంటే గ్రౌండ్ లెవెల్లోనేమో ఇలాంటి అధికారులు దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అయితే పేద తల్లిదండ్రులు ఎవరిని అడిగే ధైర్యం ఉంటుంది వాళ్ళకి? ఎవరు వచ్చి కంప్లైంట్ ఇస్తారు? వాళ్ళు మీరే సుమోటోగా తీసుకొని దీని మీద విచారణ జరిపించాలి. అయితే జయా స్కూల్ అంశంలో క్లియర్గా నిన్న 7200 న్యూస్లో క్లియర్గా ఒక ఏదైతే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల కాలనీ వాసులు కానీ అందులో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఆ ఫీజులకి దీనికి సంబంధం లేకుండా మేము దోపిడీకి గురవుతున్నాం అని చెప్పి మనం ఆశ్రయిస్తేనే అసలు నిజంగా ఏది అని అది నమ్మలేదు. ఆ శ్రీరామ్ నగర్లో చూసిన అపార్ట్మెంట్ని ఒక ఇల్లుని తీసుకున్నాడు, 2 ఫ్లోర్ల బిల్డింగ్ తీసుకుని రూమ్ను మొత్తం మాడిఫై చేసి సరే క్లాస్ రూమ్లు లెక్క ఉన్నాయి అనుకుందాం. అది ఓకే, ఒక భాగం ఏది అది కూడా ఇండ్లే కిరాయికి తీసుకుంది. మరి దానికి ఎట్లా ఇచ్చారంటే చిన్న చిన్న స్కూల్ వెనకట ఉన్న స్కూళ్ళని అన్ని ఏ కాలనీలో ఉన్నటువంటి స్కూల్ అన్నింటిని కూడా కలిపి కొంత స్ట్రెంత్ వాళ్ళని ప్యాకేజీకి మొత్తం కూడా వాళ్ళని నడపలేరు కదా. ఇప్పుడు కార్పొరేట్ నువ్వు అంటావు, రేపు నీ అవసరం అయితే ఇట్లా ర్యాంకులు పెట్టి ఆకర్షిస్తుండు.
వాళ్ళ మీద ఎంత మానసిక ఒత్తిడి పెట్టాలి. మీ పిల్లగాడు ఆడ చదువుతున్నట్టే జయ స్కూల్ ఒక స్టాటస్ అయిపోయింది, స్టాటస్ సింబల్ అయిపోయింది. అరే నువ్వు ప్రైవేట్ స్కూళ్ళకి ఎంత దోపిడీ జరిగిందండి. ఇక్కడ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇట్లాంటి స్కూళ్ళన్నీ వచ్చి మీ యొక్క ఏది ఉపాధిని కోల్పెట్టేట్టు చేస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా విలువలతోని పాటించే స్కూళ్ళు చాలా ఉన్నాయి, మినిమం ఫీజులతోటి. ఆ విద్యార్థి ఈ స్కూళ్ళల్లో ఎట్లుంటుంది తెలుసా, మళ్ళీ మనం బార్గెనింగ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఒక పేద ఒక తండ్రి పోతాడు, అయ్యా మీ స్కూల్లోనే చదివించాలని ఉంది నాకు, జర కొద్దిగా తక్కువ చేయి. ఇప్పుడు ₹1,00,000 చెప్తాడు, ఈయన స్థాయికి మించి ఒక్క 50-60 వేలకి 80 వేలకి రూపాయి కూడా తగ్గించేది ఉంటుంది. ఇక ఫిక్స్డ్ ఫీజు ఉంటుంది. చాలా ప్రైవేట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రుల స్తోమతకు తగ్గట్టు ఫ్రీ సీట్లు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. ఇదే సూర్యాపేటలో తల్లిదండ్రుల ఆదాయానికి తగ్గట్టు వాళ్ళకి భూముల వివరాలు తెలుసుకొని వీళ్ళకి ఏం లేదు పేదవర్గానికి చెందిన వాళ్ళు అని ఫ్రీ సీట్లు ఇచ్చే ప్రైవేట్ స్కూల్ కూడా ఉన్నాయి. పోనీ ఏమైనా జీతాలు ఎక్కువ ఇస్తాడా అందులో పనిచేసే టీచర్ల కంటే? 12,000 15,000 కొంతమందికి 8,000 అంట. బయటికి చెప్పుకోలేని విషయం, ప్రైవేట్ స్కూల్ టీచర్ల మీద మానసిక ఒత్తిడి ఆ విధంగా ఉంటుంది. ఉదయం 8 పోయిందంటే టీచర్ మళ్ళీ నైట్ 8 రావాలి ఆయన స్టడీ అవర్ చూసుకొని. మళ్ళీ ఏ స్టూడెంట్ కొంచెం మార్కులు తక్కువ వచ్చినా స్టూడెంట్కే, అది టీచర్కే పనిష్మెంట్, సస్పెండ్ చేయడం, మళ్ళీ కొట్టొద్దు, తిట్టొద్దు, భయం పెట్టొద్దు, కానీ మార్కులు రావాలి. మళ్ళీ ఇంకో ప్రైవేట్ టీచర్లకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళతోటే అడ్మిషన్లు చేపిస్తారు. అవును, ఇంటింటికి పోయి ఎండల కళ్ళు తిరిగి కింద పడంగా మళ్ళీ క్యాన్వసింగ్ చేస్తేనే జీతం, లేకపోతే లేదు. కొట్టొద్దు తిట్టొద్దు అంటే మన ఉద్దేశం స్టూడెంట్స్ని కొట్టమని కాదు. మన తరం కానీ అంత ముందు తరం కానీ ప్రతి ఒక్కరు గురువులు అంటే అంతో ఎంతో భయభక్తులు ఉండబట్టి అంతో ఎంతో చదువుకున్నాం. ఒకసారి వస్తుండు హోంవర్క్ ఇచ్చిండు, లేకపోతే రేపు మనకి ఎగ్జామ్ పెడుతుండే అంటే మన గురువు గారు అంటే మనకు కొంత భయం ఉండేది. అంటే కొడితేనే భయం వస్తా, తిడితేనే భయం వస్తా అంటే మందలు ఇచ్చే విధానం ఒకటి ఉంటుంది. సామవేద దండోపాయాలు అంటారు కదా, అట్లనే గురువు కూడా విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థికి ఒక్క తీరుగా అర్థమవుతుంది. అర్థమయ్యే రీతిలో కొంచెం కొద్దిగా కఠినంగా మాట్లాడి కూడా అర్థం చేయించారు. అంత మాత్రం కఠినంగా మాట్లాడినా టీచర్ మీద ఎమ్మడే యాక్షన్ తీసుకుంటారు తల్లిదండ్రులు చెప్పంగానే. అంత మెంటల్ ప్రెషర్ తట్టుకొని ప్రైవేట్ స్కూళ్ళు టీచర్లు బతుకుతున్నారు పాపం. వాళ్ళని కనుక మాస్క్ పెట్టుకొని చెప్పమంటే చెప్తారు, వాళ్ళ ఎట్లుంటుంది గుర్తుపట్టి మళ్ళీ జాబ్ లాగా తీసేస్తారని భయం.